నెక్స్ట్ మెదక్ విషయానికి వద్దాం. ఇది కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉన్న నియోజకవర్గంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీ చేస్తున్నారు, నీలం మధు ముదిరాజ్. బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి పోటీ చేస్తున్నాడు. సో టోటల్ ఓటర్స్ ఇక్కడ 16,33,014 మంది ఉంటే రూరల్ ఓటర్లు 70%, అర్బన్ ఓటర్లు 29% ఉన్నారు. అంటే రూరల్ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది. సిద్దిపేట్, గజ్వేల్ నియోజకవర్గాల విషయానికి వస్తే ఇక్కడ మెదక్లో టోటల్ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 మెంబర్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. సిద్దిపేట్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక్ అండ్ గజ్వేల్ ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. ఇందులో మేజర్ గా హరీష్ రావు నియోజకవర్గం ఉంది అండ్ కేసీఆర్ నియోజకవర్గం. గెలిచిన ఒకే ఒక్క స్థానం మైనంపల్లి రోహిత్ మెదక్ లో 10,000 ఓట్లతో జస్ట్ గెలిచి. ట్రయాంగిల్ ఫైట్ అన్నారన్న ఇది లేదా? నా సర్వే రిపోర్ట్ల ప్రకారం, నా అబ్జర్వేషన్ ప్రకారం ఇది ట్రయాంగిల్ కాదు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. బీజేపీకి ఎడ్జ్ ఉంది ఈ నియోజకవర్గం, బీజేపీకి ఎడ్జ్ ఉన్నది, బీజేపీకి వన్ సైడ్ ఎడ్జ్ ఉన్నది. సో ఇక్కడ మనకి ఈక్వేషన్స్ చూసుకుంటే ఏంటంటే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మీద విపరీతమైన కోపం ఉంది. అసలు క్యాండిడేట్ మరి వరస్ట్ ఉన్నాడు కదా, ఈ క్యాండిడేట్ మీద విపరీతమైన వ్యక్తిగతంగా ఈయన మీద క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. సో ఈ ఒక నెరేటివ్ బీజేపీ బిల్డ్ చేసిన ఏదైతే నెరేటివ్ ఉందో, కాంగ్రెస్ పార్టీ పికప్ చేసిన అమిత్ షా రిజర్వేషన్లు బీసీలకు తీసేస్తాడు, అమిత్ షా వచ్చి ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం ఏదైతే టాపిక్ మాట్లాడిరో, ఆ టాపిక్ మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే మనం నెరేటివ్స్ తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాం, ఈ పార్లమెంట్ పరిధిలో మనం మాట్లాడుకోవచ్చు. సో ఈయన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇక్కడున్న పార్టీలకు అతీతంగా రెడ్లంతా కొంత ఒక లైన్ లోకి వచ్చి సపోర్ట్ చేస్తారు అనే ఈక్వేషన్ ఉండే. కానీ మనకి ఇక్కడ ఏం జరిగిందంటే చర్చ జరిగినప్పుడు బీఆర్ఎస్ ఈ చర్చలోనే లేదు, నరేటివ్ లో ఏది రిజర్వేషన్స్ అనే నరేటివ్ చర్చలోనే లేదు. సో కాంగ్రెస్ పార్టీ బీసీల కులగరణ చేసి బీసీలకు రిజర్వేషన్స్ రీషఫుల్ చేసి ముస్లింల రిజర్వేషన్స్ ప్రొటెక్ట్ చేస్తామని స్టాండ్ తీసుకుంటే బీజేపీ తీసేస్తామనేది ఎస్టాబ్లిష్ అయింది. సో అప్పుడు ఏం జరిగింది, దీనికి కాయిన్ కు ఒక సైడ్ ఉన్నట్టు ఇంకో సైడ్ ఏంది, రెడ్లు ఆపోజిట్ అయ్యారు. మొన్న 2023 ఎలక్షన్స్ లో రెడ్లంతా కాంగ్రెస్ పార్టీకి పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేశారు, కానీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ క్యాండిడేట్ విలమ అయినా కానీ ఒకవేళ ఈ చర్చ కనుక జరగకపోయి ఉంటే వెంకటరామరెడ్డి గారికి గెలవడానికి అవకాశాలు ఉంటుంటే, ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది అండ్ బీజేపీ ఎడ్జ్ ఉంది. అండ్ ఇక్కడ బీజేపీ ప్రూవ్ చేసుకున్న నియోజకవర్గం, అక్కడ ఒక బై ఎలక్షన్ గెలిచింది దుబ్బాక. అండ్ మీరు 2019లో చూడండి, 2018 సేమ్ ఈ టైప్ అసెంబ్లీ ఎలక్షన్ లో 4% ఉండే, రఘునందన్ రావు 17%. లాస్ట్ టైం సేమ్ క్యాండిడేట్. సో 4% 2018 అసెంబ్లీలో వస్తే 19 లోక్సభకు వచ్చేసరికి 17% సెక్యూర్ అయ్యారు. మొన్న 15%. సో రఘునందన్ రావుకు గ్రౌండ్ కూడా బాగుంది అండ్ మంచి ఒరేటరు, మంచి ఫైటరు అన్న పేరు ఉంది. సరే ఇక వీళ్ళు బిల్డ్ చేయడంలో కాంగ్రెస్ క్యాండిడేట్ కొంత క్యాండిడేట్ కు లేట్ గా టికెట్ ఇవ్వడము, కాంగ్రెస్ క్యాండిడేట్ అక్కడ మీరు చెప్పినట్టుగా గ్రౌండ్ చాలా క్లియర్ గా లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటి నుంచో పట్టున్న నియోజకవర్గం. ఇప్పుడు ఈ 47 లో ఎంత డివైడ్ అయింది అన్నది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 47 లో మేజర్ ఓట్ షేర్ కాంగ్రెస్ కి వెళ్తుంది. బీజేపీకి ఆల్రెడీ స్థిరంగా కొన్ని సెగ్మెంట్స్, ఇక్కడ ఎస్టీల పాపులేషన్ 4% ఉంది, ఎస్సీల 17% ఉన్నారు, 9% ముస్లిమ్స్ ఉన్నారు. సో ఇక్కడ రెడ్డిస్ ఓట్ బ్యాంక్ కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉంటుంది, కాపులది రెడ్డిలది. అండ్ ఇంతకుముందు ఇందిరమ్మ పోటీ చేసిన నియోజకవర్గం ఎస్టీలు చాలా ఎక్కువ ఉంటారు, ఇది చాలా పెరిగింది. 2011 సెన్సెస్ ఎస్టీల పాపులేషన్ చాలా పెరిగింది. అండ్ ఇది వెరైటీగా ఏంటంటే హైదరాబాద్ కానుకొని ఉంటుంది. ఇప్పుడు తెల్లాపూర్ ఏరియా లాంటిది, పటం చెరువు ఉంది కదా, తెల్లాపూర్ అమీన్పూర్ ఏరియా, తెల్లాపూర్ లో పెద్ద ల్యాండ్ లార్డ్, 1000 ఎకరాలకు ఉంటాడు, రాజపుష్ప. సో ఈ తెల్లాపూర్ లాంటి ఏరియాలో పటాన్ చెరువు విస్తరించున్నదంతా బీజేపీకి ఇది అర్బన్ ఓట్ బ్యాంక్ 29% అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 40% రావచ్చు. ఇప్పుడు రూరల్ నుంచి అర్బన్ కు పెరుగుకుంటూ వచ్చింది కదా 10 సంవత్సరాలలో. సో అర్బన్ ఎక్కువైపోయింది. సో బీజేపీకి వన్ సైడ్ ఉంది ఎలక్షన్ అండ్ రఘునందన్ రావుకు మన నీలం మధుకు మధ్యలో పోటీ ఉంది. ఈ 2-3 రోజుల్లో జరిగిన అంశాలు చూసుకుంటే ఏమన్నా కొద్దిగా టఫ్ ఇచ్చినా కానీ మన బీజేపీకి ఎడ్జ్ లో వేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ గెలిచిన సీట్లలో కూడా చూడండి, బీఆర్ఎస్ గెలిచింది 8,000, 7,000, ఈ 3 సీట్లు ఎగిరిపోయినట్టే. అండ్ ఇంకొక అంశం కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఈ 4 ఎమ్మెల్యేలు వచ్చి సీఎం ను కలిసిపోయారు. సీఎం అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎటు చేస్తారు అనేది ప్రశ్న. అవును, వాస్తవం ఇది. సో ఇది ఓవరాల్ గా మనము ఇక్కడ వేసుకోవచ్చు. జైనింగ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ మంచి జైనింగ్ చేసుకుని చూడండి, మదన్ రెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి, వీళ్ళంతా కేసీఆర్ కు చుట్టుపక్కల ఫామ్ హౌస్ లో ఉండేటోళ్ళు. ఎవరు ఈయన ఎలక్షన్ రెడ్డి, వీళ్ళందరికీ గడిల భాస్కర్ రెడ్డి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఉండే, మైపాల్ రెడ్డి, వీళ్ళందరికీ చైర్మన్లు ఇచ్చి ఆయన దగ్గర పెట్టుకున్న వాళ్ళు. సో సీఎం కూడా స్పెషల్ ఫోకస్ చేసిండు. ఇక్కడ మీటింగ్స్ కూడా సిద్దిపేటలో పెట్టిండు, పటంచెరులో పెట్టిండు, నామినేషన్కి వెళ్ళిండు. అది సరైన క్యాండిడేట్ ను సరైన టైంలో కాంగ్రెస్ ఇవ్వలేకపోవడం వల్ల ఇది కోల్పోయింది. బీఆర్ఎస్ అనుకుంటున్నారు ఇది ఒక్క సీట్ వస్తుందని అనుకుంటున్నారు, కానీ ఈ సీట్ లో కూడా సెకండ్ ప్లేస్ కు పోటీ పడడమే. మనకు రీసెంట్ గా తీసుకున్న సర్వే రిపోర్ట్స్, ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఇది బీజేపీకి వన్ సైడ్ ఇవ్వచ్చు. ఇది బీజేపీకి ఇద్దామా? ఇచ్చేది. సో
మెదక్.